ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీమన్నారాయణాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 12వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ బహుళ అమావాస్య, సౌమ్యవాసరే బుధవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం పగలు 11:22 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 066, అనగా ఈరోజు 66వ రోజు. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం, భగవత్ ప్రాప్తి అనేటువంటి అధ్యాయంలో 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు పారాయణం చేసుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 6వ శ్లోకం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తం మే వైతి కౌంతేయ సదా సద్భావ భావితః. 6వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. కౌంతేయ, చివరి దశలో ఎవడు ఏ భావాలతో శరీరాన్ని వదులుతాడో ఆ భావాలకు తగిన స్థితిని పొందుతాడు. ఇప్పుడు 7వ శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయి అర్పిత మదో బుద్ధి మామే వైశ్యస్య సంశయ. ఈ 7వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. అందువల్ల నిరంతరం నన్నే స్మరిస్తూ యుద్ధం చెయ్యి. మనస్సును, బుద్ధిని నాకు అర్పిస్తే నీవు నిస్సంశయంగా నన్నే పొందుతావు. ఇప్పుడు 8వ శ్లోకం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఈ 8వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. పార్థ, మనస్సును ఇతర విషయాల మీదకు పోనీయకుండా యోగం అభ్యసిస్తూ పరమపురుషుడైన భగవానుణ్ణి నిరంతరం ధ్యానించేవాడు ఆయననే పొందుతాడు. 9వ శ్లోకం. కవిం పురాణమనుశాసితారం మనోరణీయాం సముస్మరణేద్యః సర్వస్య ధాతారమంచిత్య రూపం మాదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ 9వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. సర్వము తెలిసినవాడు, సనాతనుడు, సకల లోకాలను శాసించేవాడు, సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు, సూర్యుడి లాంటి కాంతి కలిగినవాడు, అఖిల జగత్తుకు ఆధారమైనవాడు, ఆలోచించడానికి శక్యం కాని రూపం కలిగినవాడు, అజ్ఞానాంధకారానికి అతీతుడు అయిన పరమేశ్వరుణ్ణి 10వ శ్లోకంలో
ఈ అర్థం పరిసమాప్తమవుతోంది. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ. 10వ శ్లోకం. భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఈ 10వ శ్లోకం ఈనాటి చివరి శ్లోకం. దీని తాత్పర్యం: మరణకాలంలో మనస్సు నిశ్చలంగా ఉంచుకొని భక్తిభావంతో యోగబలంతో కనుబొమ్మల మధ్య ప్రాణవాయువును బాగా నిలిపి ధ్యానించేవాడు ఆ దివ్య పురుషుణ్ణి పొందుతాడు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. మరి రేపటి రోజున మనం శ్రీ భాస్కర శతక పద్యములను 3 పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.